మరోవైపు కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తుండటంతో గులాబీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదయం నుంచి కేటీఆర్ నివాసం నందినగర్ కు చేరుకుంటున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు. ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కేటీఆర్ ఇంటికి వెళ్లారు. కాసేపట్లో అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి ఏసీబీ ఆఫీస్కు వెళ్లనున్నారు కేటీఆర్. కేటీఆర్ ఏసీబీ విచారణ ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కొక్కరుగా నందినగర్ నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు చేరుకున్నారు. అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి ఏసీబీ ఆఫీస్కు వెళ్లనున్నారు కేటీఆర్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, నేను కేటీఆర్ ఇంటి దగ్గర ఉన్నా. ఇది నందినగర్లో ఉన్నటువంటి ఇల్లు ఇది. మరి కాసేపట్లో ఇంటి నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరబోతున్నారు. అంతకంటే ముందుగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా కేటీఆర్ని కలిసేందుకు వచ్చారు. కవిత, తర్వాత కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు, తర్వాత మిగతా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడంతా కూడా కేటీఆర్ తోటి ఇప్పుడు వాళ్ళంతా సమావేశమయ్యారు. సో ఎట్లా ఉండబోతుంది, ఈ కేసులో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు అన్నటువంటి విషయాల మీద చర్చిస్తున్నారు. ఇంకొక వైపు కేటీఆర్తో పాటు ఒక అడ్వకేట్ కావాలని నిన్న హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి కేటీఆర్, సో ఆయన అడ్వకేట్ కూడా కొద్దిసేపటి క్రితమే నందినగర్లో కేటీఆర్ ఇంటికి వచ్చిండు. సో ఆయన కేటీఆర్తో సమావేశమయ్యారు. సో ఇప్పుడు ఏసీబీ అధికారులు ఎట్లాంటి ప్రశ్నలు వేస్తారు ఏంటనే దాని మీద కూడా చర్చిస్తున్నారు. సో మొత్తానికి ఇటు రామచంద్రరావు, మాజీ అడ్వకేట్ జనరల్ ఆయన రామచంద్రరావుతో పాటు మిగతా కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీగల్ టీము, తర్వాత బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా కేటీఆర్ ఇంట్లో కేటీఆర్తో పాటు సమావేశమయ్యారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కేటీఆర్ బయలుదేరుతారు. కేటీఆర్తో పాటు అడ్వకేట్ రామచంద్రరావు, మాజీ ఇప్పుడు అడ్వకేట్ ఆయన కూడా కేటీఆర్తో పాటు వెళ్తారు. ఎందుకంటే నిన్న హైకోర్టులో తనతో పాటు విచారణకు వెళ్లేందుకు అడ్వకేట్ని అనుమతి ఇవ్వాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి కేటీఆర్, సో కోర్టు కూడా అనుమతి ఇచ్చింది కాబట్టి ఆయనతో పాటు ఇద్దరు కలిసి కారులో వెళ్తారు. ఇక భారీగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి క్యాడరు, తర్వాత కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో మరి కాసేపట్లో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కూడా మాట్లాడబోతున్నారు. సో వాళ్ళు కూడా ఏం మాట్లాడబోతున్నారు అనే దాని మీద కూడా కొంత ఆసక్తి ఉంది. ఎందుకంటే కేటీఆర్ వెళ్లే ముందు వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మీడియా సమావేశం పెట్టి వాళ్ళు మీడియాతో మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ కేడర్కు కొంత మనోధైర్యమా, లేదంటే ఏం జరగబోతుంది, మీరంతా ధైర్యంగా ఉండండి, ఇట్లాంటి అంశాలను ప్రస్తావించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నాను. మరి కాసేపట్లో మీడియా సమావేశం ఉంటుంది. ఇక ఏసీబీ విచారణ విషయానికి వస్తే నిన్న ఇద్దరిని A2, A3ని ఇద్దరిని, అందులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారణ చేశారు. దాదాపుగా 6 గంటల పాటు విచారణ కొనసాగింది ఏసీబీ కార్యాలయంలో. ఆ తర్వాత మాజీ చీఫ్ ఇంజనీర్ HMDA BLN రెడ్డి 9 గంటల పాటు ఆయనను కూడా ఏసీబీ అధికారులు విచారణ చేశారు. మరి ఇప్పుడు కేటీఆర్ విచారణ ఎంతసేపు ఉండబోతుంది, ఎన్ని గంటలు ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ను ఏమైనా అరెస్ట్ చేస్తారా ఈ రోజే అనేటువంటి చర్చ కూడా ఉంది. కానీ మనము ప్రొసీజర్ చూస్తే కనుక A2, A3ని దాదాపుగా చాలాసేపు విచారించారు. వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. మరి కేటీఆర్ని కూడా విచారణ చేసి వదిలేసి మళ్ళీ నోటీస్ ఇచ్చి పిలిచి అప్పుడేమైనా అరెస్ట్ చేస్తారా, ఇట్లాంటి చర్చ అటు బీఆర్ఎస్ కేడర్లో ఉంది, బీఆర్ఎస్ నేతల్లో జరుగుతుంది, ఎమ్మెల్యేలో జరుగుతుంది. ఇంకొక వైపు మిగతా రాజకీయ పార్టీల్లో కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారా, లేదంటే విచారణ చేసి ఈరోజు మళ్ళీ ఆయనను ప్రశ్నించి కొంత సమాచారం తీసుకొని ఫార్ములా ఈ రేసులో ఏం జరిగిందన్నటువంటి విషయాల మీద కొంత సమాచారం తీసుకొని తర్వాత నోటీస్ ఇచ్చి మళ్ళీ పిలుస్తారా ఏసీబీ అధికారులు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పొలిటికల్ సిచ్యువేషన్ అంటే ఎట్లా ఉండబోతుంది ఏంటి అనే దాని మీద కూడా కొంత ఆసక్తి నెలకొన్నది. చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ ఏసీబీ విషయంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఈ ఫార్ములా రేసులో అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఏసీబీ ఆరోపణలు చేసింది. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసింది. దీని మీద కోర్టుకు కేటీఆర్ వెళ్లారు. సో కోర్టులో కూడా వాదనలు జరిగాయి. గతంలో 2 రోజుల క్రితం కోర్టు ఏం తీర్పిస్తుంది, కేటీఆర్ క్వాష్ పిటిషన్ మీద అనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొని ఉండే. సో క్వాష్ పిటిషన్
ఎప్పుడైతే కొట్టివేశారో దాని తర్వాత కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళారు. సో హైకోర్టులో ఆ కేసు ఇప్పుడు ఉంది, త్వరలోనే అది బెంచ్ మీదకి రాబోతుంది. సో ఇంకొక వైపు ఏమో ఏసీబీ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఈరోజు కేటీఆర్ అటెండ్ కాబోతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ కేడర్లో చర్చ జరుగుతుంది, బీఆర్ఎస్ నేతల్లో కూడా చర్చ జరుగుతుంది. కేటీఆర్ని ఏ అంశాలను ప్రశ్నించబోతున్నారు, ఇప్పటికే ఆయన అవినీతి లేదంటున్నారు. ఇంకొక వైపు ఏసీబీ మాత్రం అవినీతి జరిగింది, మేము ప్రూవ్ చేస్తామని కోర్టు కూడా చెప్పింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది, కేటీఆర్ భవిష్యత్తు ఏంటి, ఒకవేళ అరెస్ట్ ఈ రోజు అవుతారా లేదంటే ఈరోజు విచారణ చేసి వదిలేసి మళ్ళీ నోటీస్ ఇచ్చి పిలుస్తారా, ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఇక్కడికి వచ్చినటువంటి నందినగర్కి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో మరి కాసేపట్లో అయితే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు వచ్చి మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడిన తర్వాత కేటీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరుతారని చెప్తున్నారు. సో ఖచ్చితంగా 9:45 ఎందుకంటే 10 గంటల కల్లా ఏసీబీ ఆఫీసులో ఉండాలి కాబట్టి ఈ నందినగర్కును ఏసీ ఆఫీస్కు చాలా దగ్గరగానే ఉంటుంది. సో 1 కిలోమీటర్ వరకు ఉంటుంది కాబట్టి సో ఈ 10 నిమిషాలలో ఆయన చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి కేటీఆర్ మరి కాసేపట్లో బయలుదేరుతారు. మొన్న మనం చూసినాం గతంలో ఏసీబీ విచారణకు హాజరైనప్పుడు పెద్ద ఎత్తున హైడ్రామా నెలకొన్నది. సో అప్పుడు కూడా నందినగర్ నివాసం నుంచి ఆయన బయలుదేరారు. కానీ అడ్వకేట్తో పాటు వెళ్తానని అడ్వకేట్ని తన కారులో ఎక్కించుకున్నారు. సో కానీ పోలీసులు ఏసీబీ అధికారులు అడ్వకేట్కు అనుమతి లేదు, మేము ఆల్రెడీ నోటీసులో ఈ విషయాన్ని ప్రస్తావించాం కాబట్టి మీరు సింగిల్గానే రావాలని చెప్పారు. సో అప్పుడు కేటీఆర్ నేను సింగిల్గా రాను, అడ్వకేట్తో మాత్రమే వస్తానని చెప్పారు. అప్పుడు ఆ పోలీసులు అడ్డుకోవడంతో అడ్వకేట్లు మీరు కారు దింపాలి, తర్వాత అడ్వకేట్లకు లోపలికి వెళ్లేందుకు ఏసీబీ కార్యాలయానికి అనుమతి లేదని చెప్పారు. సో దాంతో ఆయన కేటీఆర్ ఆ రోజు వెనక్కి తిరిగి తెలంగాణ భవన్కి వచ్చారు. సో అక్కడ మీడియాతోటి కూడా మాట్లాడారు. సో ఆ ఎపిసోడ్ మనకు తెలిసిందే. సో ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అడ్వకేట్ తోటి రావచ్చు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి మరి కాసేపట్లో అడ్వకేటు కేటీఆర్ వీళ్ళందరూ కూడా బయలుదేరి ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. దీనికంటే ముందుగా ఆయన గత 2 రోజుల నుంచి కూడా కేటీఆర్ ఇంటికి ఈ నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా వచ్చి కేటీఆర్తో మాట్లాడుతున్నారు. అయితే నిన్న కూడా కేటీఆర్ కొన్ని అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా మీరు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ఈ కేసు ఒక లొట్టపీస్ కేసు అని, తర్వాత ముఖ్యమంత్రి మీద కూడా కొన్ని ఆరోపణలను కేటీఆర్ చేశారు. సో ఖచ్చితంగా నేను బయటపడతాను, తర్వాత బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీగల్ టీం ఉంది, సుప్రీంకోర్టుకు వెళ్ళాను, సో కాబట్టి నిజం త్వరలో తెలుస్తుందన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. మరోవైపు ఈరోజు కేటీఆర్ ఇంకొక ట్వీట్ చేశారు. సో న్యాయం గెలవబోతుంది, న్యాయమే గెలుస్తుంది, వాస్తవాలు త్వరలో ప్రజలకు తెలుస్తాయన్నటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు ఉదయం. సో దాని మీద కూడా చర్చ జరుగుతుంది పొలిటికల్గా. సో ఒకవైపు ఏమో కేటీఆర్ నేను తప్పులే చేయలేదంటున్నారు, కానీ ఏసీబీ అధికారులు మాత్రం హైకోర్టులో ఒక 2-3 అంశాలను ప్రస్తావించారు. విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి, కేటీఆర్ విదేశీ సంస్థకు దాదాపుగా 58 కోట్ల రూపాయలను ఎట్లా పంపించారు ఏంటి అనేది విచారణలో తేలుతాయి, కాబట్టి మీరు విచారణకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. సో కాబట్టి విచారణకు కోర్టు అనుమతి ఇచ్చినట్లే. ఇప్పుడు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి ప్రశ్నలు వేయబోతున్నారు, ఎంతసేపు విచారణ ఉంటుంది, ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, ఈ ఫార్ములా రేసులో నిజంగానే అవినీతి జరిగిందా, ఇట్లాంటి అంశాల మీద. ఎందుకంటే ఇప్పటికే 2 అధికారులను ఏసీబీ విచారించింది, వాళ్ళ నుంచి కొంత సమాచారాన్ని సేకరించింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కేటీఆర్ డబ్బులు పంపమన్నారు కాబట్టి మేము పంపామని చెప్పారనేది బయటికి లీకులు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు చాలా ప్రశ్నలు వేసినట్టుగా చర్చ జరుగుతుంది. దాదాపుగా అరవింద్ కుమార్ని 6 గంటల పాటు విచారిస్తే మరోవైపు బిఎల్ఎన్ రెడ్డిని 9 గంటల పాటు విచారించారు. సో చాలా సమాచారాన్ని ఏసీబీ సేకరించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని ఏ ప్రశ్నలు వేయబోతున్నారు, సో దీంట్లో ఏ అంశాలు రాబట్టబోతున్నారు, ఎందుకు విదేశీ సంస్థకు డబ్బులు పంపాల్సి వచ్చింది, ఒకవైపు ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకోకుండా ఇంకొక వైపు హెచ్ఎండిఏ నుంచి కూడా, తర్వాత ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోకుండా మీరు ఏ విధంగా అమౌంట్ని విదేశీ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశారు, ఇట్లాంటి ప్రశ్నలు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో మొత్తానికైతే మొత్తం బీఆర్ఎస్ కేడరు, బీఆర్ఎస్ నేతల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరై తిరిగి వస్తారా, లేదంటే ఏసీబీ ఏమైనా అరెస్ట్ చేస్తుందా, లేదంటే ఈసారి పంపించి మరోసారి నోటీస్ ఇస్తారా, ఇట్లాంటి చాలా ప్రశ్నలకు మరి ఈరోజు సమాధానం వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం అయితే వాళ్ళనే 6 గంటలు 9 గంటలు విచారించినప్పుడు కేటీఆర్ A1గా ఉన్నాడు. ఇందులో ఎఫ్ఐఆర్లో ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కేటీఆర్ A1గా ఉన్నారు కాబట్టి ఈయనకి ఎక్కువగా ప్రశ్నలు వేసేటువంటి అవకాశం ఉంది. చాలాసేపు ఈయనని విచారించే అవకాశాలు ఉన్నాయనేది
చెప్తున్నారు. మరి చూడాలి, మరి కాసేపట్లో కేటీఆర్ తన ఇంటి నుంచి బయలుదేరుతారు ఏసీబీ కార్యాలయానికి. ఆయనతో పాటు అడ్వకేట్ వెళ్తారు. సో కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా కేటీఆర్ని కలిసి ఆయనకు కొంత సంఘీభావంగా లేదంటే సపోర్ట్గా నాయకులందరూ అయితే వచ్చారు. సో మరి కాసేపట్లో మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశం తర్వాత కేటీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు. ఇది నందినగర్లో ఉన్నటువంటి తాజా అప్డేట్స్. కవిత, తర్వాత హరీష్ రావు, తర్వాత మిగతా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా వచ్చారు. కేటీఆర్ తోటి సమావేశం అవుతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కేటీఆర్ బయలుదేరబోతున్నారు. ఇది నందినగర్లో ఉన్నటువంటి తాజా అప్డేట్స్. చంద్రిక.